గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూనాచారి సహా సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రధానంగా ఉభయ సభల్లో ఇటు అసెంబ్లీ, అటు మండలి రెండిట్లలో లేవనెత్తాల్సిన అంశాలు, అనుసరించాల్సిన కార్యాచరణ సహా ప్రభుత్వ వైఖరికి సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఏడాది పాలనపై ప్రభుత్వాన్ని ఈ ఉభయ సభలో ఎలా ప్రశ్నించాలి, ఏ అంశాలపై ఎండగట్టాలనే విషయమై ప్రధానంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో రేపు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ ను నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెళ్లి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు అందుకు సంబంధించి పార్టీ పరంగా ఎదుర్కోవాల్సిన అంశము, ప్రభుత్వాన్ని సంబంధించి ప్రశ్నించాల్సిన అంశము, హామీల అమలు సహా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలన్నింటిపైన ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించేందుకు వీలుగా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రశాంత్, ధన్యవాదాలు రఘువర్ధన్.